సైబర్ నేరాలు, సైబర్ భద్రత అనే ధారావాహికలో ఉన్నాం మనం. డాక్టర్ సివి కృష్ణవేణి గారు అనేకమైన కంప్యూటర్ రిలేటెడ్, ఇంటర్నెట్ రిలేటెడ్ సైబర్ అటాక్స్, నేరాలు ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి, ఎంత విస్తృతంగా ఎవరైనా ఏదైనా చేయొచ్చు, మనకు ఎలాంటి నష్టం జరగచ్చు, ఇలాంటి విషయాల గురించి మనకి ఈ ధారావాహికలో మాట్లాడుతూ వస్తున్నారు. మరి ఈ రోజున కృష్ణవేణి గారు ఏం చెప్తారో విందామా? నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి. ఈ రోజున అంటే ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ వచ్చేసింది. అసలు ఇవాళ వచ్చింది రేపు రావట్లేదు, రేపు వచ్చింది ఎల్లుండి రావట్లేదు. ఒక్కొక్కసారి కోట్లలో నష్టాలు వచ్చేస్తున్నాయి, లేకపోతే లాభాలు కూడా అలాగే వచ్చేస్తున్నాయి. అలాంటిది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంత డేంజరస్గా కూడా ఉన్నది, లాభం ఉంది కదా, అంత డేంజర్ కూడా ఉంది దానిలో అని చెప్తున్నారు. మరి ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మరి సైబర్ అటాక్స్ చేస్తారు. దాన్ని ఏఐ పవర్డ్ సైబర్ అటాక్స్ అంటారు. ఏంటంటే సైబర్ అటాక్స్ ఒక ఇండివిజువల్ కూర్చొని ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేయక్కర్లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి ఆటోమేటిక్గా సైబర్ అటాక్స్ జరిగేలాగా వీళ్ళు డిజైన్ చేస్తారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ మనం టీచింగ్కి, లెర్నింగ్కి, ఎవాల్యుయేషన్కి ఇలా చాలా చాలా మంచికి ఎలా యూస్ చేస్తున్నామో సైబర్ అటాక్స్ క్రియేట్ చేయడానికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేస్తూ ఉంటారు. ఈ అటాక్స్ యాక్చువల్గా చాలా సొఫిస్టికేటెడ్గా ఉంటాయి, పర్సనలైజ్డ్గా కస్టమైజ్ చేసి మరి సెక్యూరిటీ మెజర్స్ని దాటుకొని వీళ్ళు చాలా అంటే ఒక ఇండివిజువల్ ఒక సైబర్ అటాక్ చేయగలిగితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఒక ఇండివిజువల్ ఏఐ యూస్ చేసి మోర్ దాన్ వన్ సైబర్ అటాక్ని యూస్ చేయొచ్చు. అంటే దీన్ని చెడుకి వాడుతున్నారు. ఒక్కసారి లక్షల కోట్ల సంఖ్యలో కూడా కంప్యూటర్లను అటాక్ చేసేస్తారు చేయగలిగితే, వాళ్ళు చేయాలనుకుంటే. అవును. ఎలాగా చేస్తారు అంటే మనము అన్నీ తెలుసుకున్నాం కదా, ఫిషింగ్ ఈమెయిల్స్ అని. ఇది యాక్చువల్గా ఒక మెయిల్ వస్తుంది, ఆ మెయిల్లో స్పూఫింగ్ చేస్తారు. ఈమెయిల్ స్పూఫింగ్ అని కూడా తెలుసుకున్నాం మనం. అంటే ఒక చోటు నుంచి పలానా చోటు నుంచి వచ్చింది అని వీళ్ళే హెడర్ మారుస్తారు, ఆర్ ఇమేజ్ పంపిస్తారు, ఆర్ లింక్ పంపిస్తారు. ఇలాగా వాళ్ళని నమ్మిస్తారు లెజిటిమేట్ సోర్స్ నుంచే వచ్చింది అని. సో ఇది వాళ్ళు ఏం చేస్తారంటే రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ని పెట్టి ఆర్ న్యూస్ అవుట్లెట్ని పెట్టి కార్పొరేట్ వెబ్సైట్స్ ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసి నమ్మించే విధంగా ఏఐ దానికి ప్లాన్ చేస్తుంది. అంటే ఇంకా పక్కాగా క్రియేట్ చేస్తుంది. ఆ ఫిషింగ్ ఈమెయిల్ని ఏఐ దాని టెక్నాలజీని యూస్ చేసి చాలా నమ్మేటట్లు, దాన్ని బిలీవ్ చేసేటట్లు ఈ ఫిషింగ్ ఈమెయిల్స్ని అవును. ఇప్పుడు ఏఐ పిక్చర్స్, ఏఐ వీడియోస్ వస్తున్నాయి కదా, మనిషిలాగే ఉంటారు, నిజంగా ఒక యాంకర్ మాట్లాడుతోందా అన్నట్లు ఉంటుంది. అలాగే ఒక ఫిషింగ్ ఈమెయిల్ కూడా ఇది నిజంగా ఈమెయిలా అని నమ్మించేలాగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేస్తుంది. సో ఇలాగా ఫిషింగ్ సైబర్ అటాక్ ఏఐ యూస్ చేసి చేస్తారు. ఇంకొకటి డీప్ ఫేక్ వాయిస్ టెక్నాలజీ అనేది ఉంటుంది. అదేంటంటే ఒక CEO దగ్గర నుంచి నాకు ఇన్ఫర్మేషన్ రావాలి, సో వాళ్ళ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ అలాంటివి యూస్ చేసి వాళ్ళ వాయిస్ని క్యాప్చర్ చేస్తారు, ఆడియో క్యాప్చర్ చేసి వాళ్ళలాగే ఇమిటేట్ చేస్తారు. సో ఒక మనిషిని పోలినట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకో మనిషిని ఎలా క్రియేట్ చేస్తోందో అలా నిజంగా లేని మనిషిని కూడా క్రియేట్ చేసి వీళ్ళు ఉన్నారు అనేలాగా క్రియేట్ చేస్తుంది. అలాగా ఒక CEO వాయిస్ని ఆ డీప్ ఫేక్ టెక్నాలజీ, డీప్ లెర్నింగ్ టెక్నాలజీ యూస్ చేసి ఆ ఫేక్ వాయిస్ని క్రియేట్ చేసి వీళ్ళతో మాట్లాడుతుంది. సో మాట్లాడి వాళ్ళని నమ్మించి ఆ ఆర్గనైజేషన్లో ఉండే ఎంప్లాయీస్ని సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని, దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని తీసుకుంటుంది. సో ఇంతకుముందు ఏంటి, ఫిషింగ్ అలాగా క్రియేట్ చేసింది హెడర్ యూస్ చేసి. ఇదేమో ఆ వాయిస్ టెక్నాలజీని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకొని ఆ మిమిక్ చేసి వాయిస్ని ఇలాగ కూడా ఫ్రాడ్ చేయొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి సైబర్ అటాక్ ఇలా కూడా చేయొచ్చు. ఇంకొకటి, మనము ఇట్లాగా వేవ్ చేస్తూ ఉంటాం, హ్యాండ్ హాయ్ చెప్తూ ఉంటాం, విక్టరీ సింబల్తో ఊపుతూ ఉంటారు, చెయ్యి ఊపి సెలబ్రిటీస్ అలా చేస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఒక ఫోటో క్యాప్చర్ చేసేసి ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ యూస్ చేసి, కంప్యూటర్ విజన్ అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్, ఆ ఫింగర్ ప్రింట్స్ని వీళ్ళు క్యాప్చర్ చేసుకొని సిమిలర్ టైప్ ఆఫ్ ఫింగర్ ప్రింట్స్ యూస్ చేసి దాన్ని మిస్యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్స్ యూస్ చేసి మనం క్రైమ్ని చేయటం. ఇంకా చాట్బాట్ ఫిషింగ్ స్కామ్స్ ఉంటాయి.
ఏంటంటే మనకి ఈ మధ్య ఏదైనా వెబ్సైట్ విజిట్ చేస్తే అక్కడ ఒక చాట్ బాట్ ఉంటుంది, మే ఐ హెల్ప్ యూ అని. సో మనమేమనుకుంటాం, అక్కడ ఒక చాట్ బాట్ ఉంది, హెల్పింగ్కి కోసమే మనకి అడుగుతోంది అక్కడ, ఆర్ ఒక హ్యూమన్ అక్కడ ఉండి దే ఆర్ కమ్యూనికేటింగ్ విత్ అస్ అనుకుంటాం. అప్పుడు ఏంటి, మన డేటా మనకు కావాల్సినది ఆ వెబ్సైట్ నుంచి తెలుసుకునేదానికి మన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం. అదేం చేస్తుందంటే హ్యూమన్ కాన్వర్జేషన్ని ఈ ఏఐ చాట్ బాక్స్ మిమిక్ చేస్తాయి. సో యాక్చువల్గా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్, లాగిన్ క్రెడెన్షియల్స్ ఇలాంటివన్నీ కూడా క్యాప్చర్ చేసుకుంటాయి. ఇంకొకటి ఏంటంటే మనం వెబ్సైట్స్ విజిట్ చేసినప్పుడు ఆర్ యు ఏ హ్యూమన్ అని అడుగుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో మనం హ్యూమన్ అని టిక్ కొడుతూ ఉంటాం. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఆ వెబ్సైట్ని ఒక హ్యూమన్ విజిట్ చేసినట్లు విజిట్ చేసి అందులో ఉన్న డేటా అంతా క్యాప్చర్ చేసుకోవచ్చు. అందుకని మోస్ట్ ఆఫ్ ద వెబ్సైట్ సెక్యూరిటీ పర్పస్ కోసం ఏం చేస్తున్నారంటే, మీరు లాగిన్ అవ్వండి ఏదర్ గూగుల్ని కానీ ఆర్ సైనప్ అవ్వండి. ఆ సైనప్ అయ్యేటప్పుడు మన డీటెయిల్స్ తీసుకుంటారు. సో అలా సెక్యూరిటీ మెకానిజం వాళ్ళు తీసుకుంటున్నారు. మనము ఫేక్ వెబ్సైట్స్ విజిట్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే మన డేటా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా ఆర్ యు హ్యూమన్ అని వాళ్ళు అడుగుతున్నారు, మనం హ్యూమన్ అని టిక్ చేస్తాం. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఆర్ యు హ్యూమన్ అన్నప్పుడు ఎస్ అని పెట్టేటటువంటి విధంగా ప్రోగ్రామ్ చేయరా? రైట్. ఇది ఏంటంటే అందుకనేసే మనకి క్యాప్చా ఇచ్చేటప్పుడు మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్కసారి దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేసి ఉంటారు. అంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకోండి, నాట్ ఎ హ్యూమన్ బీయింగ్, అది స్ట్రైక్ ఆఫ్ చేసిన లెటర్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేదు. అది హ్యూమన్ బీయింగ్ అనుకోండి, స్ట్రైక్ ఆఫ్ చేసినా సరే ఆ లెటర్ ఏంటి అన్నది కనుక్కోగలరు. ఇంకొకటి ఇమేజెస్సే కాదు, ఆడియో ఉంటుంది, ఆడియో క్యాప్చా ఉంటుంది. ఆడియో క్యాప్చాలో కూడా అబ్జర్వ్ చేస్తే వెనకాల బ్యాక్గ్రౌండ్ నాయిస్ పెడతారు. క్లియర్ ఆడియో అనుకోండి ఏఐ క్యాప్చర్ చేసేసుకుంటుంది. అదే మనకి నాయిస్తో ఉన్న వాయిస్ వస్తుంది. అప్పుడు మన హ్యూమన్ బీయింగ్ అయితే పక్కన ఎంత గొడవలు జరుగుతూ ఉన్నా, ఎంత న్యూసెన్స్ అలా నాయిస్ ఉన్నా సరే వాడు ఏం మాట్లాడుతున్నాడు, ఏం అక్షరం మాట్లాడుతున్నాడు అనేది మనం క్యాచ్ చేయగలం. సో దీన్ని బట్టి అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసే పన, ఏఐ చేసే పన, నిజంగా హ్యూమన్ బీయింగే ఎంటర్ అవుతున్నారా లాగిన్ అవుతున్నారా అని కనుక్కుంటారు. కాబట్టి క్యాప్చాలు కూడా జాగ్రత్తగానే ఉంటాయి, బ్లర్డ్గా ఉంటాయి, స్ట్రైక్ ఆఫ్ చేసి ఉంటాయి, హెచ్చు తగ్గులు ఉంటాయి. అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా రీడ్ చేయలేవు అంటారు. మనం హ్యూమన్ 76 PHQ అని ఉండి ఒక గీత అడ్డంగా కొట్టేసినట్టు, ఒక గీత 2 గీతలు కొట్టేస్తారు, అయినా మనం రీడ్ చేయగలం. కానీ అది వేరేలాగా తీసుకుంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మనకి దాన్ని రీడ్ చేయలేదు అంటారు. ఎలా, ఎందుకంటే అది పిక్సెల్ బేస్డ్ రీడ్ చేస్తుంది. ఒక మ్యాట్రిక్స్ ఫామ్లో ఉండి అక్కడ ఒక అక్షరం ఉందనుకోండి, ఆ పర్టికులర్ లెటర్లో ఈ మ్యాట్రిక్స్ ఫిల్ అయ్యి ఉంటుంది. అంటే పిక్సెల్స్ అన్నీ ఆన్ ఆఫ్ వన్స్ అండ్ జీరోస్గా ఫిల్ అయినప్పుడు అది ఇట్లా రీడ్ చేసినప్పుడు వేరే లెటర్ లాగా రీడ్ చేస్తుంది. అది హ్యూమన్ బీయింగ్ అనుకోండి, అది 7 అది 6 అలా చెప్పేయగలం మనం. నాయిస్ వాయిస్ కూడా అంతే, పక్కన వాళ్ళు ఎక్కువ మాట్లాడుతూ ఉన్నా సరే మనం ఆ లెటర్ని క్యాచ్ చేయగలం. ఇంకా ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అయినా సరే హ్యూమన్ బీయింగ్కి ఉన్న కెపాసిటీ ఇంకా దానికి రాలేదు. సో దాన్ని మిస్యూజ్ చేస్తున్నా సరే కౌంటర్ చేసే విధంగా మనము దాని సెక్యూరిటీ ప్రొవిజన్స్ చేస్తూనే ఉన్నాం, అప్డేట్ అవుతూనే ఉన్నాం. నెక్స్ట్ వెబ్ స్క్రాపింగ్ బాట్స్ అంటారు. ఇది నేను చెప్పాను, ఇది మనం మాట్లాడుకున్నాం కదా, హ్యూమన్ బీయింగ్ లాగా ఒక వెబ్సైట్ని అది విజిట్ చేసుకొని డేటా స్క్రాప్ చేస్తుందని. దీన్ని వెబ్ స్క్రాపింగ్ బాట్స్, చాట్ బాట్స్ లాగా వెబ్ స్క్రాపింగ్ బాట్స్ అని అంటాం దీన్ని. దీనికోసమే ఇలాంటి సెక్యూరిటీ అంతా ప్రొవైడ్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే అడాప్టివ్ మాల్వేర్. ఇదేంటంటే సెక్యూరిటీ సాఫ్ట్వేర్, ఇవి ఏఐ పవర్డ్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయి. అదేంటంటే సెక్యూరిటీ సాఫ్ట్వేర్ డిటెక్ట్ చేసుకోకుండా మోడిఫై అవుతూ ఉంటాయి. అంటే ఒకసారి మనం ఒక ప్రోగ్రామ్ రాస్తే అది మోడిఫై అవ్వదు. ఆ ప్రోగ్రామ్ రాస్తే ఒక యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఉందనుకోండి, అది ఈ ప్రోగ్రామ్ని డిటెక్ట్ చేస్తుంది. కానీ అలా డిటెక్ట్ చేయకుండా ఇదే దానంతటా అది మారుతూ ఉంటుంది. సో దీన్నే అడాప్టివ్ మాల్వేర్. అడాప్టివ్, ఇప్పుడు ర్యాట్స్ కిల్లింగ్కి కూడా మనము ర్యాట్స్కి ఏదైనా పాయిజన్ వేస్తే అది బాగా అలవాటు అయిపోతుంది. లేకపోతే ఈవెన్ ర్యాట్స్ ని పట్టుకునేటప్పుడు మనం దానికి ఇంకొంచెం మంచి పకోడీ, మంచి బాగా వాసన ఉండేది, దానికి ఇష్టం అయ్యేది మనం పెట్టి అది మనల్ని మోసం చేసి వెళ్ళిపోకుండా ఉండేటట్టుగా అది
మనం చూస్తున్నాం. ఆ, అలా దాన్ని క్యాప్చర్ చేయడానికి. అవును. అలాగే కొంతమంది దొంగలు ఉంటారు. ఆ దొంగలు మనం గమనిస్తున్నామంటే వాళ్ళు కొంచెం మార్చుకుంటారు. అలాగే ఈ ఏఐ యూస్ చేయటం వల్ల అది మారుస్తుంది. అదే హ్యూమన్ బీయింగ్ రాయాలనుకోండి, ఒక ప్రోగ్రామ్ రాస్తే అది ఫిక్స్డ్. ఇది చేంజబుల్ విత్ ద ఎన్విరాన్మెంట్. సెల్ఫ్ లెర్నింగ్ కెపాసిటీ ఈ ఏఐకి ఉంటుంది. సెల్ఫ్ లెర్నింగ్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్. అమ్మో నన్ను డిటెక్ట్ చేస్తోంది కాబట్టి నేను ఇలా చెప్పకూడదు, ఇంకొక రకంగా వెళ్ళాలి, అలాంటి ప్రోగ్రామింగ్ కూడా అందులో పెట్టేస్తున్నారు అంటారు. దాన్ని మోడిఫై చేసే కెపాసిటీ ఏఐకి ఉంటుంది. అలా యాంటీవైరస్కి డిటెక్ట్ అవ్వకుండా తప్పించుకుంటూ మాల్వేర్ని వేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఫైర్ వాల్ వేసేటప్పుడు, యాంటీవైరస్ వేసేటప్పుడు అగైన్ ఆ పారామీటర్స్ని కూడా దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఫైర్ వాల్స్ మనం అడాప్టివ్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలి. అప్పుడు నెక్స్ట్ ఆటోమేటెడ్ అటాక్ ప్లానింగ్ అని ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండానే మనము సైబర్ అటాక్స్ని ఏఐ పవర్డ్ సిస్టమ్స్ బేస్ చేసుకొని ఒకటి మనం ప్రోగ్రామ్ రాసిన ఏఐకి ఇన్ఫార్మ్ చేస్తే అది ఏం చేస్తుందంటే వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. మల్టీ స్టేజెస్లో దానికి అనుగుణంగా ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ని ఒకవేళ వితౌట్ ఏఐ అనుకోండి, నేను ఒక చోట షూట్ చేయాలి, ఒక పర్సన్ని ఇక్కడ నుంచి నిల్చొని ఒక టార్గెట్ వేసి పెట్టాను, అదేంటంటే అది షూట్ చేస్తుంది. కానీ అడాప్టబిలిటీ ఉంటుంది కాబట్టి ఏఐకి అది ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసి వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ అదే మారుతుంది. కమాండింగ్ మళ్ళీ కొత్తగా ఏమి ఇవ్వక్కర్లేదు, రైట్, కమాండ్ ఇవ్వక్కర్లేదు. అందుకే ఇప్పుడు ఈ ఆటోమేటెడ్ డ్రోన్స్ అవన్నీ కూడా మిలిటరీ అటాక్స్ అవన్నీ కూడా ఆల్మోస్ట్ అలాగే ప్లాన్ చేస్తున్నారు. అవును, లాస్ట్ మూమెంట్ లో ఏదైనా అవరోధాలు వచ్చినా, ఏదైనా అడ్డం వచ్చినా ఇంకా అగైన్ దాన్ని డైరెక్షన్ మార్చుకొని ఇంకొక రకంగా వెళ్ళేటట్టుగా కూడా ప్లాన్ చేస్తారు. అవును, అదే. ఇంకా ఏఐ బ్రూట్ ఫోర్స్ అటాక్స్ అని ఉంటాయి. అదేంటంటే యాక్సెస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని, ఫండ్స్ని స్టీల్ చేయడానికి ఇదేంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ యూస్ చేస్తుంది. అంటే మనం కూర్చొని డిఫరెంట్ వేస్లో దాన్ని సార్ట్అవుట్ చేయడానికి, క్రాక్ చేయడానికి ఒక ఇండివిజువల్ టైం వేస్ట్ చేయనక్కర్లేదు. ఒక ఏఐని పెడితే ఆ ఏఐఏ ఈ బ్రూట్ ఫోర్స్ అటాక్స్ అన్ని ట్రేస్ అవుట్ చేస్తుంది. అంటే నాకు 10 పాస్వర్డ్లు దొరికాయి, ఆ పాస్వర్డ్ని రకరకాలుగా వాడి చూస్తుంటుంది. అవును, అది మనిషి చేసే బదులు ఏఐకి అది అప్పచెప్పి క్రాక్ చేయని పెడతారు. అవును, మల్టిపుల్ వేస్లో ఇంకా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. అది ఎక్కువ ఏంటంటే 2024లోనే రీసెంట్గా ఏం జరిగిందంటే ఈ జెన్ ఏఐ అనేది ఉంది. జెన్ ఏఐ డీప్ ఫేక్స్ని యూస్ చేసి టెక్నాలజికల్ షిఫ్ట్స్, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ కూడా అటాక్ డిఫెన్స్ మెకానిజమ్స్ ఎక్కువగా తీసుకొచ్చాయి. ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశాయంటే ఎలక్షన్స్ అప్పుడు, ఒక పర్టికులర్ స్టేట్ ఎలక్షన్స్ అప్పుడు ఈ జెన్ అయ్యే డీప్ ఫేక్ న్యూస్ వల్ల పబ్లిక్ ఒపీనియన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. అలా చేయగలిగే విధంగా ఏఐని యూజ్ చేస్తూనే ఉంటారు. ఇట్ హ్యాపెండ్, ఇట్స్ రియల్ ఇన్సిడెంట్. జెన్ ఏఐ డీప్ ఫేక్స్ యూజ్ చేసి ఎలక్షన్స్ టైంలో పబ్లిక్ ఒపీనియన్స్ని క్రియేట్ చేశారు. కాబట్టి ఇలాంటి డేంజర్స్ అంటే ఏఐ పవర్డ్ సైబర్ అటాక్స్ అనేటటువంటిది లేటెస్ట్. ఇప్పుడు ఈ రోజుకి మనం లేటెస్ట్ అని చెప్తున్నాం కానీ మరి రేపటికి అది లేటెస్ట్ చేస్తుంది. ఐఓటీ డివైసెస్ పైన కూడా ఉంటాయి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వాటిపైన కూడా ఇలాంటి అటాక్స్, మాల్వేర్స్, థ్రెట్స్ ఇలాంటివన్నీ. ఈవెన్ నెక్స్ట్ ఇంకా హయ్యర్ లెవెల్స్ కి వెళ్ళిపోయి శాటిలైట్ అటాక్స్, లేకపోతే ఈవెన్ మిలిటరీ ఇన్స్టలేషన్స్ అటాక్స్, మన శాటిలైట్ డేటా కనుక్కోవటము, అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఏఐ పవర్డ్ రిలేటెడ్తో చాలా ఫాస్ట్గా. అప్పుడు ఏంటంటే మనం ప్రతి డివైస్ కానీ ఏమి చేసినా ఒకవేళ సైబర్ అటాక్ ఉంటే ఎలా దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అని ముందే ఆలోచించి ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని అలాంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవడం. అందుకనేమో ఇదివరకు భవిష్యత్తులో అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో మన బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసినట్టుగా చాలా రోజుల్లోనే క్రితమే కొంతమంది ఆలోచన చేశారు. మనిషికి భవిష్యత్తులో శరీరం చాలా చిన్నదైపోతుంది, ఈ తలకాయ చాలా పెద్దదైపోతుంది. ఓకే, తల చాలా పెద్దదైపోతుంది, మనిషి కాళ్ళు చేతులు అవి చాలా చిన్నవైపోతాయని. ఇప్పుడు మీరు చెప్తున్న దాని వల్ల ఏంటంటే ఇంకా 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 ఎక్కువ ఆలోచన చేసి కొత్త విధానాలు కనుక్కొని తలకి చాలా ఎక్కువ పని, శరీరానికి అసలు పని లేదు. కాబట్టి అది హ్యూమర్గా వాళ్ళు అప్పుడు చెప్పినప్పటికీ కూడా అలాంటి అంటే ఫోర్ సైట్తో వాళ్ళు చెప్పినటువంటివన్నీ కూడా నిజం అవ్వబోతున్నాయి అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి ఏఐ పవర్డ్ అటాక్స్లో ఇంత డేంజర్స్ ఉన్నాయి. ఇలాంటి వాటి అన్నింటికీ కూడా ఇక మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి,
ఏం చేయాలి, ఎలాంటి సైబర్ లాస్ ఉన్నాయి, అవన్నీ కూడా వచ్చే వారం ఈ ధారావాహికలో మాట్లాడదాం. ధన్యవాదాలండి కృష్ణవేణి గారు. నమస్కారం. నమస్కారం.